ఇంట్లో ఈగల మూత బయట పల్లకీల మూతట. ఇదే కాంగ్రెస్ వైఖరట. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు ముఖ్యమంత్రి తన్నుకుంటారట. మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీలు ఏదైతే ఈ కొండా సురేఖ గారి పంచాయతీ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు, సో ఎక్కడైతే పంపకాలలో పంచాయతీలు వస్తున్నాయో ఆ పంపకాలను ఉద్దేశించి మాట్లాడిండు. ఇక ఇంట్లో ఈగల మూత ఎక్కుంటే బయట పల్లకీల మూత ఎక్కువైందట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పార్టీలో లుకలుకల విషయం మీద చర్చ జరుగుతుంది. ఆఖరికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టింది. ఈ మరి రేవంత్ రెడ్డి మారుస్తారంటారు, రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అంటారు, ఫెయిల్ అంటారు. సో ఇప్పుడు రాష్ట్రానికి కొత్త రకమైన చర్చ వచ్చింది. మన వేమూరి రాధాకృష్ణతో ఇలా రేవంత్ రెడ్డి మనసులో మాట రేవంత్ పలుకు వచ్చింటారు. సో రేవంత్ పలికే వేమూరి పలుకైంది అని అంటారు. సో ఇట్లా చాలా చర్చలు ఉన్నాయి. సో హరీష్ రావు గారు అయితే మరి ఇలా మంచిగా దండుకోడు. మరి ఎవరెవరికి వచ్చినాయి పంపకాలు అంటే పొంగులేడి శ్రీనివాస్ రెడ్డికి, కొండా సురేఖకు, రోహిన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి, తిరుపతి రెడ్డికి, కొండల రెడ్డికి అంత బలగం అంతా ఒకటైపోయింది. ఈ బందిపోట్ల ముఠా మొత్తం ఒకటైంది. సో ఒకటే ఈ పంపకాల్లో వచ్చిన పంచాయతీ తేడాలు తీసుకొస్తుంది. వాళ్ళు ఢిల్లీకి వేయరు, ఆడ దేక్తలేరు, గల్లీకి వచ్చిరు, ఈడ దేక్తలేరు. పాపం మా మహేష్ అన్న బాధ చాలా పెద్దగా ఉంది. ఆయన బాధ ఆగంగా కూర్చారు. ఏం చెప్పాలనేది అర్థం కావట్లే ఆయనకు. సో ఆయనతో బాధ ఇట్లా కాంగ్రెస్ పార్టీ నోరు జాగ్రత్త అంటాడ మా అన్న. ఒక్క నిమిషం, మా మహేష్ అన్నకు తిప్పలు తప్పలేవు. ఇంకోటి రాసుకొచ్చారు సేమ్ దానికి రిలేటెడ్గా. ఆచితూచి మాట్లాడట. పార్టీ నేతలకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చాను. కులాలపై కొండా సుస్మిత వ్యాఖ్యలు సరికాదు. ఏం సరికాదు? కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఇప్పుడు కులాల ముచ్చటేస్తున్నప్పుడు నేను ఒక మంచి ఆప్షన్ చెప్తా. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇంటి పేరు పక్కన ఇక మరి కులం పేరు తీసేదాం అంటే మనిషి పేరు పక్కన మహేష్ పక్కన ఇంటి పేరు తీసేదాం. అంటే నేను తీసేసుకున్నా, అది వేరే విషయం. కానీ సో అట్లా అప్పుడు తీసేస్తే ఎవరు కులం పేరు చెప్పారు కదా నా. మహేష్ కుమార్ గౌడ్ తీసేసి మహేష్ కుమార్, కొండా సుస్మిత పటేల్ తీసి సుస్మిత, రేవంత్ రెడ్డి తీసేసి రేవంత్. ఇట్లా పెట్టుకుంటే టెన్షన్ ఉండదు. కానీ అంటే కులాల కుంపట్లు పెట్టేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళే, కులాల కుంపటి పెట్టినాక మళ్ళీ నొప్పిలేసే కూడా కాంగ్రెస్ వాళ్ళకే. అంటే పొడుతోడు కాంగ్రెస్ వాడు, పొడిచినాక నొప్పిలేస్తున్నాడు అడుగుడు కాంగ్రెస్ వాడే. ఇది గమ్మత్తున్నది. ఇప్పుడు చింతపండు మళ్ళీ కూడా నీ పార్టీ వాడున్నా, నీరు పెడితేనే నా ఎంగిలి మెతుకులతో ఇలా పార్టీ పెట్టింది. సరే ఇప్పుడు మహేష్ అన్న ఏమంటే జర ఆశీ తూసి మాట్లాడు. అంటే దాచుకోరి సంపాదించుకోరి కాదు, దొరకకురి. సింపుల్ కాబట్టి దొరకకుండా చేసుకోరు. ఏమైనా చేస్తే అనవసరంగా మమ్మల్ని దొరికిచ్చి మమ్మల్ని పంచాయతీల పాలు చేయొద్దు. దొరకకుండా ఎన్ని కోట్లైనా దోసుకోవాలి. మాకేం అభ్యంతరం లేవు, మాకు ఏం అభ్యంతరం లేవు అనేది చెప్పదలుచుకోవాలి క్లియర్ కట్గా. సో నాకు కూడా నచ్చింది స్టేట్మెంట్. అయితే ఇట్లా మహేష్ కుమార్ గౌడ్ అన్న మరి హరీష్ రావుకి కౌంటర్ ఇచ్చిందా, లేదంటే వాళ్ళు లుకలుకలు బయటపడుతున్నాయా? ఇలా దాని ఎక్స్టెన్షన్ రాసిరా. ఒక్క నిమిషం. ఇది పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ది ఇంట్లో ఈగల మూత బయట పల్లకీల మూతలు ఉందని సెటైర్ వేశారు. తెలంగాణ భవన్లో జరిగిన వడ్డేర సంఘం సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. మొన్న కొండా సురేఖ బిడ్డ, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడో చూశారు కదా. కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి మంత్రులు అంటే బట్టలు కూడా తీసుకొని కొట్టుకున్నారట. కాంగ్రెస్ ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రజల గురించి చూడడం లేదు, వాళ్ళు అనుకోవడం బిజీ అయ్యారు. ఇప్పుడు ఈరోజు హరీష్ రావు ఒక పాయింట్ చెప్పారు. సో రేవంత్ రిలేటెడ్ ఒక పత్రిక ఉంది. ఆ పత్రికనే రాసింది తణుకూరు క్యాబినెట్ భేటీలు అని. ఎవరు? మన వేమూరి రాధాకృష్ణ. నేను పొద్దుగాల చూపిస్తాను. ఎవరు? రాధాకృష్ణ పొద్దుగాల రాసిన వార్త ఇక్కడ గమనించండి. సో ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ పత్రికకు అందరికీ తెలుసు, ఇది రేవంత్ రెడ్డి పత్రిక అనేది ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మా అందరికాడ. ఎవరో రాధాకృష్ణ వచ్చింది. ఎప్పటిదా ఇది? ఈ రోజేనా? ఒక్క నిమిషం, నిన్నటి వస్తాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా దీనిపైన చాలా చర్చలు జరిగినాయి. చాలా చర్చలు జరిగినాయి. సో ఒక్కొక్క చర్చ గురించి మాట్లాడతా. ఈ వార్త ఏదో కొత్త పలకని రాసిందో, నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించాలని జరుగుతున్న కుట్రను అనే కాంచి మొదలు పెడితే ఈ వెనకంగా రామాయణం చాలా ఉంది. ఇంకా 4వ పేజీ దాకా ఉంది. ఇప్పుడు
హరీష్ రావు గారు ఈ విషయాన్ని బయటపెట్టింది, మాట్లాడిండు ప్రెస్ మీట్లా. సో ఆ సభలో మాట్లాడుతూ, ఓ వాళ్ళ పత్రికనే రాస్తుంది, మాకేం సంబంధం లేదు, వాళ్ళు అనుకుంటారు, జనం పట్టించుకుంటలేరు, వీళ్ళు పంపకాలలో తేడాలు వచ్చిన దాని గురించి పట్టించుకుంటారు తప్ప ప్రజలకు ఇబ్బందులు ఉంటే ప్రజలు గోసపడతా ఉంటే దాని గురించి పట్టించుకుంటలేరు కాక పట్టించుకోరు అనేది తేల్చేసింది. సో ప్రజా సమస్యలు, ప్రజలకిచ్చిన గ్యారెంటీలు, ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారా లేదా, దీనిపైన వాళ్ళకి ఎట్లాంటి పట్టింపు లేదు. వాళ్ళ టార్గెట్ మొత్తం ఒకటే, ఈ రాష్ట్రంలో ఏ రకంగా దోసుకొని పోవాలి, దొబ్బి తినాలి జనం సొమ్ము అనే దాని మీద సోకున్నది వాళ్ళకు. అది నేను చెప్తేనే నాకేం సంబంధం లేదు, వాళ్ళు రాస్తారు, వాళ్ళు రాసిందే నేను ముందర పట్టుకొస్తాను. సో నిజమే కదా, వాస్తవాలు మాట్లాడుకోవాలి, నిజాలు నిక్కచ్చిగా చెప్పుకోవాలని అవసరం ఉంటుంది. సో చాలా మందికి ప్రజలకి తెలుసు ఏం జరుగుతుంది, ఏం కథ, ఎట్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. నిజమే కదా, మరి హరీష్ రావు గారు చెప్పినట్లు ఏం తప్పులేదు కదా, తనుకున్నది నిజమే. జూపల్లి కృష్ణారావు ఆబ్కారీ శాఖ, ఒక ఆయన దేవాదాయ శాఖ, ఇక రేపో మాపో రవాణా శాఖ, ఇక మళ్ళీ నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ, ఇట్లా ఒక్కొక్క తిరిగి తన్నుకుంటారు. ప్రజలు మాత్రం మనకు అవసరం లేదు. సస్యసావని, రైతుల బాధలు, రైతుల గోసలు, వర్షాలు వచ్చి పంట నష్టపోయి నిరుద్యోగుల ఉద్యోగాల బాధ, ఇట్లా ఎవ్వరి బాధ అవసరం లేదు. ఎవడన్నట్టు నన్ను సావని, నీకెంత వాట నాకెంత వాట, సైలెంట్గా దోసుకున్నాం, ముత్తుకొని సౌండ్ చేయొద్దు. సో సైలెంట్గా దోసుకొని తిన్నామని చెప్పేసి మహేష్ అని కూడా సెలవిస్తాము. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ పంపకాల పైన హరీష్ రావు గారు మరి ఒక మంచి విలువైన సమాచారం మనందరికి చేరవేర్చు. నాకు నచ్చింది ఈ సమాచారం సీరియస్గా.